నీ కష్టం నాకు అర్థమవుతోంది. నీకొచ్చే కోపానికి ఎవరినైనా బాగా కొట్టాలనిపిస్తుంది కదా. పురుగులతోనూ మాట్లాడుతోంది. బాగా పిచ్చి ముద్రనట్టుంది. దీనికి ఖచ్చితంగా ఏదో అయింది. మిస్ అయాసే గారు చెప్పింది కరెక్టే. నేను సాకులు చెప్పి ఏం ప్రయోజనం? తనకు తెలియకుండా బలంగా మారి హీరో అవ్వాలనుకున్నాను. కానీ నా కష్టం కూడా ఇప్పుడు ఒక అబద్ధం అయిపోయింది. నేను ఎలాగైనా సరే బలవంతుడినయ్యి మిస్ అయాసేని నేను కాపాడాలి. వస్తున్నాను. మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? బయట చాలా చీకటిగా ఉంది. అరే ఏమై ఉంటుంది? ఇది ఒకవేళ దీనంతా అయాసని చేస్తుందా? మిస్ అయాసే అసలు ఎక్కడుంది? మిస్ అయాసే ఎక్కడ? లేదు, కొద్ది రోజుల ముందు కూడా ఇలాగే ఒక విషయం జరిగింది. నేను ఇక్కడ బాగా ఇరుక్కున్నాను. ఇది అసలేం బాలేదు. వాటర్ లెవెల్ పెరుగుతూనే ఉంది. ఇది నాకు మాత్రమే జరుగుతుందా లేదా ఓకారానికి కూడా జరుగుతోందా? అయ్యో ఏంటది? వాడి గురించి తలుచుకుంటేనే నాకు చిరాగ్గా ఉంది. అసలు ఇంకేంటి? ఏంటిది? నా వైపు ఇక్కడికి ఏదో వస్తోంది.